ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా వాళ్ళ అగో ఎంతమందికి వచ్చినాయో పరిచయలే పట్టులే నీకు వచ్చినాయా నీకు వచ్చినాయా నీకు వచ్చినాయా అయ్యో పర్లే ఏమట రాదుర్రి సరే కానీ ఇక ఈ ఇందిరమ్మ ఇండ్ల కథ ఏందో ఇప్పుడు మనం చూసేద్దాం పాన్రి. కోతల రాయుడు మాటలు కోటలు దాటుడు అని అంటారు చూడు. ఈ మాట మన చెయ్యిపాటికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి సార్ వారికి బరాబర్ సెట్ అవుతుందోలా. ఇందిరమ్మ ఇండ్లు ఇత్తాన్నం ఇగో ఇళ్ళకే వచ్చినాయా అని సాటింపేసుకున్నారు కదా. అసలు ఇంతవరకు చెయ్యిపాటి వచ్చినప్పటి సంది ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా గట్టలే. ఇల్లు దానికెందుకు ఒక సిమెంట్ బత్తాగుంట్లే ఒక ఇటుక కూడా పేర్చలే. కేసీఆర్ సార్ కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లకే రంగులు మార్చి ఇవే ఇందిరమ్మ ఇండ్లు ఇవే చేపాటి కట్టిన ఇండ్లు అని మత్పరి చూపాయం చేస్తాండ్రు. అంతెందుకు ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం ఆచార్లగూడెంలనుల్ల డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నామని కొందరు పేర్లు పెట్టిరు. ఆ ఇండ్లు వచ్చిన వాళ్ళందరూ సరకాల కొలువులు వేసేటోళ్ళేనట. ఇదివరకే ఇండ్లున్నోళ్ళేనట. ఒక్కలంటే ఒక్క పేదోళ్ళ పేరు కూడా లేదట. ఇదంతా చేపాటోళ్ళు కూడా వాళ్ళకొని వాళ్ళకు వాళ్ళే ఇచ్చుకున్నారని అక్కడ జనాలే శాపాలు పెడుతురు. అసలు అయితే ఇచ్చిన ఇండ్లను కూడా గుంజుకుంటురు. గిదెక్కడ తరికి అసలు నోటికాడుకుండు గుంజుకొని అయినోళ్ళకి అంటగట్టుడు ఏందో అంటే ఓట్లు చేపాటి కార్యకర్తలు వేసిరా ఇళ్లకు. ఈ ఒక్కూరనే కాదు అంతటికి ఇదే కథ నడుతాంది. పేరు కిందిరమ్మ ఇండ్లు కానీ చూపించేది మాత్రం కేసీఆర్ సార్ కట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు. అంటే సొమ్మొకల్ది సోకొకల్ది అన్నట్టు అంతే కదా. కాదోల్లా ఏమనంటే కోపాలు బాగా వస్తాయి కానీ చేపాటి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటింది. ఒక్కటంటే ఒక్క స్కీమ్ అన్న బరాబర్ పెట్టిరా. రుణమాఫీ అన్నారు, రానోళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. రైతు భరోసా అనే ఆ భరోసా ఏడికి పోయింది ఇంకెవరికి తెలుస్తలేదు. దళిత బంధుకు రామ్ కొట్టేసిరు. పెరిగిన పింఛన్లు ఎవరింటికి పోయినాయో వాళ్ళకే తెలవాలి. ఇది చేస్తాం అది చేస్తామని 420 హామీలు ఇచ్చిరు. ఒక్కటన్నా చక్క చేయలేదని జనాలు తిడుతురు. చేపాటి లీడర్లు కనబడితే చాలు పొట్టు తిట్టుకుంటా ఊరవతలు దాకా ఎదుగుతుర్రు. మా ల్యాండ్ 10 గుంటలు పోయినాక మాకు ఇల్లు ఇస్తా అని ఆ రోజు చెప్పారు. చెప్తే ఇయ్యలే. మళ్ళీ ఇప్పుడేమో అయ్యారు గారు వచ్చి అందరికి సెకండ్ లిస్ట్ లో తయారు చేసారు. అందులో మా పేరు వచ్చినాక ఇల్లు రాత్రి మార్చుకుంటే ఎట్లా సార్ మా పరిస్థితి ఏంది చెప్పండి మీరే. పాత లిస్టు రాత్రినే తయారు చేసి పేరు ఉంది ఆల్రెడీ. ఫస్ట్ లిస్టు నాదే, ఇల్లు వచ్చింది నాది. రెండోసారి మూడోసారి కూడా వచ్చింది. ఇప్పుడు రాత్రినే చెడగొట్టి కొత్త లిస్టు తయారు చేసిరు. మాకు ఇల్లు లేదంటారు. మీకు ఇల్లు రాలే ఇల్లు నీకు లేదన్నారు. అప్పుడు ఎట్లా ఉంటది మాకు? మార్పు తెత్తమనుకుంటా మందిని ముంచెగురం పెట్టుకుంటా నీ కండ్ల పుంటా నీళ్లు పెట్టుకుంటారు జనాలు.